శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర పాల్గొన బహుళ అష్టమి శనివారం. ఈరోజు మూల నక్షత్రం. ఈరోజు మార్చి 22, 2025 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6:08 లాగైతూ 7:45 వరకు ఉంది. వజ్రం ఉదయం 6:11 లాగైతే 7:53 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మూల నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి మూల అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు కూడా సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం, ఆరోగ్యం చేకూరుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యభంగా ఏర్పడుతుంది, ధనవ్యయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సమస్త ఆయుధ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతని వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు బహుళ అష్టమి. అందువలన ఆ కాలభైరవుణ్ణి ఆరాధించినట్టయితే శత్రుజయం కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎటువంటి శత్రువునైనా సరే నిలవరించేటువంటి శక్తి కాలభైరవుడికి ఉంటుంది. అందువల్ల ఈ అష్టమి శనివారం రోజు ఆ కాలభైరవుని ఆరాధించినట్టయితే ఖచ్చితంగా శత్రుజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు కానీ, లేదా ఆస్తి తగాదాలు కానీ, ఇటువంటి అన్నిటికీ కూడా ఆ కాలభైరవుడు పరిష్కారం చూపించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి వలల మామిడాడు.